హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ మీరందరూ ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఎందుకనంటే గివ్ అవే విన్నర్స్ ని నేను ఇంకా అనౌన్స్ చేయలేదు అని చెప్పేసి చాలా కోపంగా ఉన్నారనమాట నా మీద. నాకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇన్స్టాలో నాకు కామెంట్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, గివ్ అవే విన్నర్స్ ని ఇంకెప్పుడు అనౌన్స్ చేస్తావు అని చెప్పేసి నన్ను పర్సనల్ గా అడుగుతూ ఉన్నారనమాట. కానీ నేను రిప్లై ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నాను. ఎందుకనంటే నేను అలా డైరెక్ట్ గా మెసేజెస్ లో చెప్పడం కంటే ఇలా కొంచెం వీడియో ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటదేమో ఎవరెవరు విన్ అయ్యారు అనేది. అందుకని నేను వాళ్ళందరికీ కూడా రిప్లై ఇవ్వలేదన్నమాట, ఎవరు ఏంటి అనేది. ఈ రోజు అయితే అనౌన్స్ చేసేస్తానండి. మీరందరూ చాలా వెయిట్ చేస్తున్న వీడియో. నేను కూడా ఎప్పుడెప్పుడు షూట్ చేస్తానా, ఎప్పుడెప్పుడు ఎడిట్ చేస్తానా, ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేస్తానా, గివ్ అవే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తానా అని చెప్పేసి చాలా ఆత్రుతగా చూస్తానన్నమాట. ఎప్పుడెప్పుడా అని. మీకన్నా నాకు ఎక్కువ ఆత్రంగా ఉంది నిజం చెప్పాలి అని అంటే. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేదండి. అందుకని ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అంటే చిద్వికి హెల్త్ బాగాలేదు. మళ్ళీ మీరు ఏంటేంటో అనుకుంటారు కదా, అందుకని చెప్పి ముందే చెప్తున్నా అనమాట. మీకు తెలుసు కదండి ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఎలా ఉంటదో. అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాను. నేనైతే ఎవరెవరు విన్ అయ్యారు, ఎవరెవరు ఏంటి అనేది అన్ని కూడా రాసి పెట్టుకున్నాను. ఇంకొక విషయం అబ్బా, అనౌన్స్ చేసే ముందు ఎవరైనా మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్, డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నన్ను శుక్రవారాలు శనివారాలు చేసే వీడియోస్ కి బాగా మంచి రీచ్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు తప్పకుండా ఉంటాయని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. మీరు ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇంకొకటి, ఇలాంటి గివ్ అవేలు కూడా చాలా ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీని ఒక్కదాంతో అయితే ఆగిపోవాలని అనుకోవట్లేదు. కాకపోతే ఎలా చేయాలి ఏంటి అనేది నేను కూడా ఆలోచించుకుంటున్నా అనమాట. ఇప్పుడైతే మనం 5 మెంబర్స్ అన్నాం కదా. గివ్ అవే విన్నర్స్ కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రం 30 మెంబర్స్ అండి. నేను అంతమందికి అయితే ఇప్పుడు నా బడ్జెట్ కాదు, అంతమందికి నేను అసలు ఇవ్వలేను. నేను ఒక 5 మెంబర్స్ కి ఇస్తానని చెప్పేసి చెప్పాను కదా. వీడియో రిలీజ్ చెయ్యక ముందు గివ్ అవే వీడియో నేను 3 మెంబర్సే అనుకున్నా. ఎందుకనంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ టైమే కదా, 5 మెంబర్స్ ఎందుకులే, మన బడ్జెట్ కాదు కదా, ఒక 3 మెంబర్స్ కి ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ లేదు, మరి 3 మెంబర్స్ కి ఏమి ఇద్దాము, ఒక 5 మెంబర్స్ అయితే బాగుంటది అని చెప్పేసి 5 మెంబర్స్ ని అని మీతో చెప్పాను. అలాగే అనుకున్నట్టుగానే ఒక 5 మెంబర్స్ ని అయితే అనౌన్స్ చేయబోతున్నాను అనమాట. మీకు చాలా ఎవరెవరా మీ పేర్లు అని చెప్పేసి మీరు చాలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకని ఇంకా లేట్ చేయనండి. ఇప్పటికి చాలా లేట్ చేశాను. మీరు కూడా అంటారు లేట్ చేయను అంటానే దగ్గర ఒక 1 వీక్ వరకు పైనే నువ్వు లేట్ చేసేసావు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కదా. ఏం చేస్తామండి, తప్పదు. మరి కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతా ఉంటది కదా. అలానే అయ్యింది ఈ విషయంలో కూడా. అందుకని కొంచెం లేట్ అయిందనమాట. వీడియోలోకి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చిద్వికి కొంచెం బాగాలేదండి, అందుకని టైం తీసుకున్నాను. మీరైతే నన్ను తిట్టుకోకండి, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇంకెప్పుడు అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఈ రోజు టైం కుదిరించుకొని మరి బిజీ షెడ్యూల్ లో కూడా నేను షూట్ చేసుకొని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అదే చిద్వికి కొంచెం బాగాలేదు, అందుకని చెప్పేసి టైం తీసుకున్నా అంతే. అనౌన్స్ చేసేద్దాము విన్నర్స్. అయితే నాకు కూడా అర్థం కాల ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది. ఎందుకనంటే ఫస్ట్ వీడియో చూసిన తర్వాత టప్ ఒక 5 మెంబర్స్ నాకు షేర్ చేసేసారు ఇన్స్టాలో. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఎవరైతే షేర్ చేశారో వాళ్ళనే అనౌన్స్ చేసేద్దాము. వాళ్ళంతా నా వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి చూసి కామెంట్స్ పెట్టి తర్వాత స్క్రీన్ షాట్లు అవి తీసుకొని ఇన్స్టాలో ఫాలో అవుతూ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత చేస్తున్నారు కదా, ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నా. తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే వాళ్ళు చూడలేదు కదా, నెక్స్ట్ డేనో చూసి మనకి షేర్ చేశారు కదా, మరి వాళ్ళని కూడా ఏమైనా కన్సిడర్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏదైనా ముందేనబ్బా. కానీ రాని వాళ్ళైతే అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను ఫస్ట్ ఎవరైతే మనకి మెసేజెస్ పెట్టారో, స్క్రీన్ షాట్లు అవి షేర్ చేశారో వాళ్ళని మాత్రమే నేను తీసుకుని అనౌన్స్ చేస్తున్నాను అనమాట. రాసి పెట్టుకున్నా, మళ్ళీ మర్చిపోతానేమో పేర్లు అని చెప్పేసి ఇలా బుక్ లో ఫస్ట్ ఎవరైతే నాకు షేర్ చేశారో వాళ్ళకి ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకొని నేమ్స్ అన్ని కూడా రాసేసుకొని పెట్టుకున్నా అనమాట. అయితే ఫస్ట్ నేమ్ వచ్చేసరికి ఆయేషా అండి. మరి నాకు డీటెయిల్స్ అయితే ఏమి తెలియదు. ఎవరైనా ఇప్పుడు మీరు నేమ్స్ చదివిన వాళ్ళందరూ ఉంటే
నాకు బిజినెస్ నంబర్ ఉంది కదా, ఆ నంబర్ కి ఒకసారి మీ పేరు అడ్రస్ అవన్నీ కూడా షేర్ చేయండి. శారీ అయితే నేను పంపిస్తాను. ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి ఆయేషా అండి, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ విన్నర్, మనం ఫస్ట్ గివ్ అవే స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ విన్నర్ మీరే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీ సునీత అండి. ఈవిడ కూడా మనల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారు, మనకి మంచి మంచి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఈవిని కూడా సెలెక్ట్ చేశాను. కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా త్వరలో మంచి శారీ అయితే పంపిస్తాను. తర్వాత ఈమె కూడా సునీత అనే అండి. మరి ఇద్దరు సునీతలు ఉన్నారు. ఒకసారి మీరు చూసుకొని నాకు ఎవరెవరు స్క్రీన్ షాట్ తీసారనేది, నాకు కూడా అంటే నేమ్స్ వరకే ఉన్నాయి, వాళ్ళ పేర్లు కానీ అడ్రస్లు కానీ ఇక్కడ ఏమీ ఉండవు కదా. కామెంట్స్ పెట్టినా కూడా, నాకు ఇన్స్టాలో షేర్ చేసినా కూడా ఉండవు. కాబట్టి ఒక్కసారి మీరు చూసుకొని నాకు కూడా పర్సనల్ నంబర్, బిజినెస్ నంబర్ ఉంది కదా, దానికి షేర్ చేయండి. ఇద్దరు సునీతాలు ఉన్నారు, చూసుకొని కొంచెం, నేను ఇంత మందిలో చూడాలి అంటే కష్టం కదా. మీరు వీడియోస్ చూస్తే మీ నేమ్ వచ్చింది అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇది నా నేనే అని చెప్పేసి అట్లా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ విన్నర్ వచ్చేసరికి శివకోటేశ్వరి అండి. ఆ ఈవిడైతే అసలు మన రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారబ్బా, కామెంట్స్ పెడుతూనే ఉంటారు, రోజు వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటా ఉంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంత రెగ్యులర్ గా ఫాలో అవుతూ మంచిగా నాకు కామెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా సారీ అయితే వచ్చేస్తుంది. గివేవేలో మీరు కూడా విన్నర్ అనమాట. మాట్లాడుతుంటే కొంచెం నత్తి వస్తుందబ్బా, కొంచెం చూసి చూడనట్టు వదిలేసేయండి. నెక్స్ట్ విన్నర్ వచ్చేసరికి వైఫ్ ఆఫ్ ఫార్మర్ అండి. ఈవిడ కూడా మనల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారు, రెగ్యులర్ గా మనకి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. నేను అదే అనుకున్నా, నేను గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఎవరైతే రెడీగా ఉంటారో, ఫస్ట్ మన వీడియోస్ ని ఎవరైతే చూస్తారో, ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎవరైతే స్క్రీన్ షాట్స్ అవి షేర్ చేస్తారో వాళ్ళనే అనౌన్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ మధ్యలో ఏంటంటే కొంచెం మైండ్ అటు ఇటు అయ్యింది. పోనీలే, వాళ్ళు చూడలేదు కదా, నెక్స్ట్ టైం చూసారు, నెక్స్ట్ డేనో చూసారు, వాళ్ళని కూడా కన్సిడర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకున్న బడ్జెట్ కి ప్రస్తుతానికి నేను ఒక 5 మెంబర్స్ కి మాత్రమే ఇవ్వగలనండి, అంతకు మించి అయితే ఇవ్వలేను. నేమ్స్ అయితే రాని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇక స్టార్ట్ చేశాం కాబట్టి రెగ్యులర్ గా మనం గివ్ అవే ప్లాన్ చేస్తానే ఉంటాము, మన టైం చూసుకొని. అప్పుడు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి అయినా రావచ్చు అనమాట. ఇవ్వండి, మొత్తం టోటల్ గా 4 మెంబర్స్ అండి. మీరందరూ కూడా ఒక్కసారి నాకు మీ పేరు అడ్రస్ మెన్షన్ చేస్తే నేను శారీస్ పంపిస్తాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో, ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. ఇంకొక చిన్న విషయం చెప్పాలబ్బా, మనం రీసెంట్ గా ఇన్స్టాలో 5K ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యామన్నమాట. చాలా తక్కువ టైంలోనే మంచి రీచ్ వచ్చింది. ఎందుకంటే నేను అంత యాక్టివ్ గా ఉండను ఇన్స్టాలో, ఏవో నాకు చిన్న చిన్న బ్లాగ్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. కానీ రీసెంట్ గా నేను కొంచెం రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తూ మంచి మంచి వీడియోస్ చేస్తా ఉన్నాను కాబట్టి ఫాలోవర్స్ కూడా వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 5K రీచ్ అయ్యాము, త్వరలో 10K రీచ్ అవ్వాలి, దానికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా మనల్ని ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే యూట్యూబ్ ఫాలోవర్స్ అందరూ కూడా, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఆ విషయమే చెప్దామని చెప్పేసి అనుకున్నా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇంకా విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట. త్వరలో శారీ అయితే వచ్చేస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.